5 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ దిలీపాచారి గారు మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. మాజీ మంత్రి విడుదల రజనీ ప్రెస్ మీట్. రఘురామకృష్ణరాజుపై మందకృష్ణ మాదిగ విమర్శలు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ దిలీపాచారి గారు మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు, విశ్రాంత ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల గురించి మేము ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కొన్ని విషయాలపైన దృష్టి పెట్టి వాటి పరిష్కారం లోపల మీ చిత్తశుద్ధిని, నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పి మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ విశ్రాంత ఉద్యోగుల తరపున, అదేవిధంగా ఉద్యోగస్తుల తరపున చిత్తశుద్ధితో, దీంట్లో ఏమీ రాజకీయం లేకుండా మేము కోరుతున్న అంశాలు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఈ ఉద్యోగుల గురించి, విశ్రాంత ఉద్యోగుల గురించి ఏదైతే తమ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినరో ఆ విషయాలను తూచా తప్పకుండా అమలు చేయండి అని మాత్రమే మేము కోరుతున్నాం. ప్రత్యేకమైన డిమాండ్లు లేవు. కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మేము ఉద్యోగులకు సంబంధించిన అన్ని విషయాలను 100 రోజుల లోపల పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉద్యోగుల ఓట్లు కొల్లగొట్టి వారి ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చి ఉద్యోగాలకు పంగనామం పెట్టిన ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారు అన్ని విషయాలు అలవోకగా అబద్ధాలు ఆడుతుంటారు. అన్ని విషయాల లోపల ప్రజల్ని మోసం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే విశ్రాంత ఉద్యోగులని, ఉద్యోగస్తులని ఎందుకు మీరు కొత్తగా బడ్జెట్ అలొకేషన్ కాకుండా, ప్రభుత్వానికి సంబంధించిన డబ్బు కాకుండా విశ్రాంత ఉద్యోగులు తమ రక్తము, తమ చెమట దారబోసి రూపాయి ప్రభుత్వం దగ్గర దాచుకుంటే 14,000 కోట్ల పైచీలకు విశ్రాంత ఉద్యోగుల బకాయిలు విడుదల చేయకుండా వారి మానాన వారిని వదిలేసిండ్రు. ఈరోజు విశ్రాంత ఉద్యోగులు ఒక నరకం అనుభవిస్తున్నారు. ఎంత దారుణంగా ఉంది వారి పరిస్థితి అంటే, కనీసము వారి ఆరోగ్య పరిస్థితులపైన కూడా వారు ఖర్చు చేయలేని దుస్థితిలో ఉన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నాడు, దేశంలో ఏదైతుందో ఎక్కడ లేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఇవాళ నిరుపేద వర్గాలు, ఉన్నత వర్గాలు అనేటువంటి ఒక భేద తారతమ్యాలు లేకుండా అందరికీ సమానమైనటువంటి ఒక విద్యా అవకాశాలు కల్పింపచేయాలనే భావనతోని, తపనతోని ఏదైతున్నదో వారి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టడము, ఇవాళ ఉన్నత స్థాయి విద్యలో అది ఇంజనీరింగే కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషనే కానీ, డిగ్రీ లెవెల్ కానీ, ఇంటర్ కానీ, పోస్ట్ మెట్రిక్ దాంతో ఏదైతున్నదో ఇవాళ లక్షలాది మంది టెక్నికల్ గ్రాడ్యుయేట్స్, ఇలా లక్షలాది మంది నిరుపేద విద్యార్థులు ఏదైతున్నదో విద్యా బోధన సదుపాయాలు పొంది వీళ్ళ ప్రభుత్వ పరంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందటం ఏ మేరకు లభిస్తే ఆ మేరకు పొందడంతో పాటుగా స్వయం ఉపాధి పథకాలు పొందటానికి కూడా తోడ్పడ్డది. అది
వీళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి ఉద్యమ నేత కేసీఆర్ గారు ఏదైతున్నదో ఈ ఫీఎస్ రీయింబర్స్మెంట్ పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలనేటువంటి ఒక భావన తలంపుతోని ఇవాళ దాన్ని ప్రతి నిరుపేద కుటుంబానికి ఏదైతుందో ఏ విధమైన ఆర్థిక భారం లేకుండా వీళ్ళు కేవలం కళాశాలలో చేరడం మట్టుకే విద్యార్థి బాధ్యత. కళాశాలలో చేరటం దానికి కావాల్సినటువంటి ఒక అప్లికేషన్ ఫార్మాలిటీస్ వరకు మాత్రమే విద్యార్థుల బాధ్యత. దానికి కావాల్సినటువంటి ఒక ఆర్థిక వనరుల సమకూర్పు ఏదైతుందో ప్రభుత్వ బాధ్యత. ఆ విధంగా కొనసాగించినటువంటి యొక్క ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం దశాబ్ద కాలం ఇవాళ సక్సెస్ఫుల్గా అమలు చేయబడ్డ తదుపరి ఏదైతుందో ఇలా మనకు తెలియంది కాదు. మొన్నటి 2023 ఎన్నికల్లో ఇలా ఆనాటి దశాబ్ద కాలం కేసీఆర్ గారి పాలన కన్నా ఇంకా మెరుగైన రీతిలో పాలన అందిస్తాం, అటు రైతాంగానికి సంబంధించి ఏదైతున్నదో వారు అమలు చేతలు పెట్టిన రైతు బంధు, రైతు భరోసా అనే నెపంతో 15,000 రూపాయలకు మేము దాన్ని పెంచడం జరుగుతుందని చెప్పి పేర్కొనడం ఇవాళ ఈ చివరికి ఏమైందో మనం గమనిస్తున్నామని చెప్పి అంటున్నాను. చివరికి ఏమైంది ఇవాళ రైతుల పరిస్థితి మనం గమనిస్తున్నామని చెప్పి అంటున్నా. మాజీ మంత్రి విడుదల రజనీ ప్రెస్ మీట్. అపర దానకర్ణుడు అని చెప్పి ఇష్టం వచ్చినన్ని ఎలివేషన్లు, ప్రొజెక్షన్లు ఇస్తూనే వస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ 2 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా కూడా మనమంతా కూడా చూస్తా ఉన్నాము. ఇక వాస్తవానికి వస్తే ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కటైనా కొత్త పెన్షన్ ఇచ్చారా అని నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. దీనికి మీరు సమాధానం చెప్పండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా జగనన్న ప్రభుత్వంలో 66,35,000 పెన్షన్లు సుమారుగా మేము ఇచ్చాం. మేము గర్వంగా చెప్పుకుంటాం ఇది. మీరు ఇందులో ఈ 66,30,000 పెన్షన్స్ లో మైనస్ 6 లక్షలు చేశారు. అంటే 6 లక్షల పెన్షన్స్ కట్టు. పైగా ఈ 2 సంవత్సరాల్లో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఇది ఈ రోజున పెన్షన్స్ విషయంలో కూటమి ప్రభుత్వము మరి వెళ్తున్నటువంటి తీరు. దీనికి ప్రతి నెల ఆర్భాటాలు, ఫోటోషూట్లు ఇదంతా మనం చూస్తా ఉన్నాం. ఇక ఇదలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇదేదో మేమంటుంది కాదు, మీ మేనిఫెస్టోలని చెప్పారు. మీరు ఏమని? బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి 50 సంవత్సరాలు నిండితే చాలు మీ అందరికి కూడా పెన్షన్స్ ఇస్తామని చెప్పి మీరు ఉదరగొట్టిందే మీ మేనిఫెస్టోలో, మీ సూపర్ 6 లో. మరి దీని పరిస్థితి ఏంటి? ఈ 50,000 మందికి ఎన్ని పెన్షన్స్ ఇస్తున్నారు? మా నాయకుడు మా హయాంలో ఇచ్చినటువంటి పెన్షన్స్ నుంచే 6 లక్షలు కోత పెట్టారు. ఒక్క కొత్త పెన్షన్ ఈ రోజుకి ఇవ్వలేదు. మీరన్న మేనిఫెస్టో ప్రకారం చూసినా ఈ మరి 50,000 నిండిన వాళ్ళంటే ఇవి కూడా చాలానే యాడ్ అవుతాయి. మరి వీటికి దిక్కులేదు, మీరు మాట్లాడుతూ ఉన్నారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. మరి 2 సంవత్సరాలు అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మరి 60,000 నిండిన వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు రాలేదా? బహుశా వీళ్ళు ఇదైనా చెప్తారు. ఏమనంటే అవసరమైతే ఇలా కూడా చెప్తారు, మేము ఈ 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి, ఈ 2 సంవత్సరాల్లో 60,000 నిండిన వాళ్ళు ఎవరు కూడా ఎవరికి 60,000 నిండలేదు కాబట్టి మా దృష్టికి రాలేదు కాబట్టి మేము పెంచలేదు కొత్త పెన్షన్స్, అందుకే ఇవ్వలేదు అని మాట్లాడతారు. ఇందులో ఇంకో దారుణం ఉంది. మళ్ళీ ఏ గడపైనా ఏ గ్రామంలో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ అని కనుక అనిపిస్తే ఇమీడియట్ గా ఆ ఇంట్లో ఉన్నటువంటి పెన్షన్ తొలగించాలి. ఒకవేళ తొలగించకపోతే తొలగించేందుకు విశ్వ ప్రయత్నాలు చేయాలి. ఇది ఈ ప్రభుత్వం యొక్క ఫిలాసఫీ. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, వీళ్ళు అధికారంలోకి వచ్చాక 3,61,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేశారు. మరి ఈ అప్పులు చేసిన డబ్బులు ఏం చేస్తున్నారు? ఏమైనా స్కీమ్స్ ఇస్తున్నారా? అది లేదు. సరే ఇన్ని డబ్బులు తెచ్చారు కదా, ఒక కొత్త పెన్షన్ ఇవ్వచ్చు కదా, దాని మీద కూడా ధ్యాస లేదు. మరి డబ్బంతా ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి.
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని రామాలయం స్థల వివాదంపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్రంగా స్పందించారు. ఈ వివాదంలో స్థానిక ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు. అభివృద్ధి పేరుతో బలహీన వర్గాలను ఇబ్బంది పెడితే ఊరుకునే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం ఈ అంశం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణలో ఉన్న నేపథ్యంలో మందకృష్ణ మాదిగ ఆచితూచి స్పందించారు. కోర్టు తీర్పు వెలువడిన తర్వాతనే తమ తదుపరి కార్యాచరణను పూర్తిస్థాయి స్పందనను తెలియజేస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే వెనుకబడిన వర్గాల ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా సహించేది లేదని తెలిసి చెప్పారు. కూటమి ప్రభుత్వ విజయంలో తమ వంతు పాత్ర ఉందని అన్నారు. రఘురామ వైఖరి వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రఘురామ ప్రవర్తన వల్ల ప్రభుత్వానికి కీడు జరుగుతుందని, ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తారని ఆయన వెల్లడించారు. విద్యార్థుల అకౌంట్లలోని ఫీజుల స్కాలర్షిప్లను వేయాలని జారీ చేసిన జీవో నెంబర్ 7ను ప్రభుత్వ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పగిళ్ల సతీష్ ఆధ్వర్యంలో కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కళాశాల యాజమాన్యాలు ఫీజులను మొదట అడ్మిషన్ల సమయంలో చెల్లిస్తేనే అడ్మిషన్లు ఇస్తామనడం సరికాదన్నారు. ఫీజుల బకాయిలపై ఇంత గొడవ జరుగుతున్నా ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. ఎన్నో ఏళ్ల పోరాటాల ద్వారా సాధించుకున్న రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని చూస్తే బీసీ సమాజం చూస్తూ ఉండదని అన్నారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాతే పేద వర్గాలకు చెందిన విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ వంటి ఉన్నత చదువులు చదువుతున్నారని గుర్తు చేశారు. పేదలు ఉన్నత స్థాయికి ఎదగడాన్ని ముఖ్యమంత్రికి ఇష్టం లేనట్టుందని విమర్శించారు. న్యాయస్థానం సైతం ఫీజులను విద్యార్థుల నుండి వసూలు చేసుకోవచ్చని ఆదేశాలు ఇవ్వడం సరికాదని, ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చిస్తారని పేర్కొన్నారు. సింగిల్ బెంచ్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం హైకోర్టు ఫుల్ బెంచ్ కు అప్పీల్ చేయాలని సూచించారు. ఇంతవరకు ప్రస్తుత జీవోను నిలిపివేసి పాత పద్ధతిలోనే ఫీజుల రియంబర్స్మెంట్ కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు చదువుకోకుండా పెద్ద కుట్ర చేస్తున్నాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నాటకం సృష్టిస్తున్నాడు, ఒక్కొక్క రోజు ఒక డ్రామా చేస్తున్నాడు. ఖబర్దార్ హెచ్చరిస్తున్న ఫీజుల రియంబర్స్మెంట్ పథకం అనేది ఒకటి అలాంటప్ప రాలే. హాస్టళ్ళు, గురుకులాలు, ఫీజుల రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు 50 ఏళ్ళ నుంచి నేను పోరాడి పేద కులాలు చదువుకోవాలని చెప్పి పోరాడి పెట్టిస్తే ఈరోజు రేవంత్ రెడ్డి కంట్ల మండుతున్నది. ఈ పేద కులాలు గుడిసెల ఉట్టిన కూడా చదువుతున్నారు. మా రెడ్డి కులపులకు వర్కర్లు దొరుకుతలేరు, లేబర్ దొరుకుతలేరు. వీళ్ళందరూ మా దగ్గర సాకల పని, మంగళ పని, గొలుగోష్టోళ్ళు, నాకలి గోష్టోళ్ళు వీళ్ళందరూ ఈరోజు చదువుకుంటుంటే మా రెడ్లు మేమేం చేయాలి అని చెప్పి రెడ్డి రాజ్యాన్ని స్థాపించాలనే కుట్రతోటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్కు రేవంత్ రెడ్డి మీద మేము ఇప్పటికి కూడా వ్యతిరేకత స్పష్టంగా చెప్తలేం. మార్చుకుంటాడని మర్యాదగా మాట్లాడుతున్నా. నువ్వు మార్చుకోకపోతే మాత్రం మేము కూడా నీలేక దిగంబరంగానే కొట్లాడడానికి వస్తుంది. కాబట్టి ఇప్పటికీ నీ మనసులో బీసీ వ్యతిరేకత మార్చుకో. అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ నువ్వు పచ్చి బీసీ వ్యతిరేకమని అర్థమైంది. మాకు కూడా అర్థమైన. నేను ఎందుకు అంటానేనంటే నువ్వు మార్చుకుంటావని అనుకుంటున్నాం. ఎందుకంటే హైయెస్ట్ పొజిషన్ చీఫ్ మినిస్టర్, ఆ పొజిషన్కు రీచ్ అయినావు. నీకు రాగద్వేషాలు ఉండొద్దు, కులాల మీద వ్యతిరేకత ఉండొద్దు. ముఖ్యమంత్రి అయినాక నీకు ఇంకా ఎందుకు ఈ కులాల మీద వ్యతిరేకత? మా ఓట్లు వేస్తేనే కదా నువ్వే ముఖ్యమంత్రి అయింది. మా కులాల పట్ల నీకు ఎందుకు ఇంత వ్యతిరేకత, ఈర్ష్య, అసూయ, ద్వేషం అని నేను అడుగుతున్నా. అందుకే మేమందరం మీ చిట్టాలు విప్పక ముందే, మీ వ్యతిరేకత విషయం బయట పెట్టక ముందే మీరు మార్చుకొని మా స్కీమ్లను యథాతథంగా కొనసాగించాలి. మీరు ఎలక్షన్ మేనిఫెస్టో ఏం పెట్టిర్రు? ఒకటి పెట్టారు, ఫుల్ ఫీజు. ఈ గత ప్రభుత్వం మేము ఫుల్ ఫీజు పెట్టాం. మళ్ళీ ఇప్పుడు దాన్ని రిస్టోర్ చేసి ర్యాంకులతో సంబంధం లేకుండా అందరికి ఫుల్ ఫీజు ఇస్తామన్నారు. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలో మేడే స్ఫూర్తితో కార్మికులు తమ హక్కుల సాధనకై ఉద్యమించాలని ఏసీసీ, టీయూసీ, సిపిఐ, ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం 140 మేడే వారోత్సవాల్లో భాగంగా శనివారం నాడు జూపాడు బంగ్లా మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ సమావేశానికి వేల్పుల రాణెమ్మ అధ్యక్షతన వహించగా మండల కార్యదర్శి టి నరసింహులు జెండా ఆవిష్కరించారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సిపిఐ, ఎంఎల్ లిబరేషన్
పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రపంచ కార్మికుల దినోత్సవం 140 మేడే స్ఫూర్తితో కార్మికుల హక్కుల కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ర్యాలీలో బయలుదేరి మార్కెట్ సెంటర్లో ఉన్న జెండా ఆవిష్కరణ సమావేశానికి నవ్వేసాని అధ్యక్షత వహించగా వేల్పుల ఏసన్న జెండా ఆవిష్కరించారు. నంద్యాల జిల్లా జూపాడు మండల కేంద్రంలో ఈరోజు జెండా ఆవిష్కరణ టి నరసింహ గారి ఆధ్వర్యంలో జెండాను ఎగరేయడం జరిగింది. మండల కార్యదర్శి ద్వారా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వేల్పుల ఏసన్న గారు వహించారు. ప్రధానంగా ఈరోజు మేడే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కార్మికుల రక్షణ కోసం, ఉద్యోగ భద్రత కోసం, పని గంటల పని విధానాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి ఒక శ్రామిక వర్గం ఈరోజు ముందుండి పోరాటం చేస్తుంది, శ్రమిస్తుంది. అందుకొరకు ఈరోజు మేడో వారోత్సవాలు జరుపుకుంటున్నాం. మనం 1886 సంవత్సరంలో అమెరికా నగరంలో, చికాగో నగరంలో అప్పుడున్నటువంటి 140 సంవత్సరాల కిందట కార్మికులకు ఇప్పట్లాగా 8 గంటలు కాదు, ఆ రోజుల్లో 14 గంటలు పనిచేయాలి. 14 గంటలంటే మనిషి అప్పట్లో 90 సంవత్సరాలు జీవించేవాళ్ళు. అలాంటిది పని విధానం ఎక్కువ చేయడం వలన ఇప్పుడేటువంటి వడ్ల బస్తాలు కానీ క్వింటాల్ బస్తా 75 కేజీల బస్తా ఉన్నటువంటి పరిస్థితి. మరి దీనివలన శారీరకంగా కార్మికుడు నష్టపోతున్నాడు, ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంది. చిన్న వయసుకే 60 సంవత్సరాలకే చనిపోతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేస్తే అక్కడ చికాగో నగరంలోటువంటి ప్రభుత్వానికి కార్మికుల పైన కన్నెర్ర చేసింది. వేలాది మంది కార్మికులు అక్కడ మొత్తం కూడా ఒక సభ ఏర్పాటు చేసుకుంటే ఆ సభల పైన మొత్తం కూడా విచక్షణ రహితంగా అప్పుడటువంటి బ్రిటిష్ పాలకులు మరి పోలీసుల ద్వారా, బుల్లెట్ల ప్రూఫ్ల ద్వారా చనిపోవడం జరిగింది. దాదాపు 4000 మంది కార్మికులు చనిపోయారు. మరి అయితే అంతటితో ఆగకుండా అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఆ దీక్షను, ఆ సభను వదిలిపెట్టకుండా అందులో ఉన్నటువంటి ఒక కార్మికుడు తన ఒంటిపై ఉన్నటువంటి చొక్కాను ఆ రక్తపు మడుగులో అద్ది ఆకాశం వైపు ఎగరేశాడు. అప్పటి నుంచి కూడా మరి పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఆ పాలకులు చికాగో నగరంలో పెద్ద ఎత్తున కూడా రెవల్యూషన్ వచ్చింది. కార్మికుల త్యాగానికి ఆ ప్రభుత్వాలు పని గంటలు తగ్గించాయి, 8 గంటల పని విధానాలు అమలయ్యాయి. మరి ఆ రకమైనటువంటి స్ఫూర్తితో ఈరోజు వామపక్ష పార్టీలు, సిపిఎం లిబరేషన్ పార్టీ, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, రైతు కిసాన్ మహాసభా సంఘాలు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కార్మికుల కోసం పనిచేస్తున్నాయి, రైతుల కోసం పనిచేస్తున్నాయి, మహిళా కార్మికుల కోసం పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి పాలకులు, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మళ్ళీ 8 గంటల పనిదినం రద్దు చేసి మళ్ళీ ఈరోజు 12 గంటలు పనిచేయాలని చెప్పి జీవో పాస్ చేస్తూ ఉన్నారు. సిగ్గుందా ఈ పాలకులకు? ఈరోజు మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా మేము చాలా మందిని చూసాం. ఖబర్దార్ ఈరోజు ప్రధానమంత్రి గారు మోడీ గారు చెప్తా ఉన్నాం, మేము ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాం, మీరు కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి ఊడియం చేస్తున్నారు. మీరు ఈరోజు లేబర్ కోడ్లను అమలు చేయాలని చెప్పేసి మోడీ ప్రభుత్వానికి మీరు మద్దతు ఇస్తున్నారు. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాం. పక్కనటువంటి తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణలో ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల సమస్యలను పట్టించుకొని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మే 5న హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద భారీ మహాధర్నా నిర్వహించనున్నట్లు బీపీటీఎం నేతలు ప్రకటించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆటో డ్రైవర్ల పరిస్థితి దారుణంగా మారిందని, ఆత్మహత్యలు పెరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పోలీస్, ఆర్టీఓ చలానాల పేరుతో వేధింపులు పెరిగాయని, ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి యాప్ సంస్థలపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు కోరినా ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. యూనియన్ అధ్యక్షుడు నందకిషోర్ హెచ్చరిస్తూ హామీలు అమలు చేయకపోతే ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని తెలిపారు. ఇక మౌనం కాదు, పోరాటమే మార్గం అంటూ మే 5న చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లు వాహన బంద్ చేసి మహాధర్నాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించి చెలో హైదరాబాద్ పోస్టర్లు, కరపత్రాలను విడుదల చేశారు. మరి బ్యాంకులు మరి ప్రైవేట్ ఫైనాన్సర్ ద్వారానే లోన్ తీసుకుంటే ఈ గూడ్స్ వెహికల్ డ్రైవర్లు కానీ, అంబులెన్స్ డ్రైవర్లు కానీ, ఆటో డ్రైవర్లు కానీ మరి ఏ విధంగా బతుకుతారో అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కానీ ఇన్ని రకాల ఇబ్బందుల్లో పార్కింగ్ ఉండదు, పార్కింగ్ సౌకర్యం ఉండదు. నిన్న రాణిగంజ్లో మున్సిపల్ అధికారులు వచ్చి అక్కడ పెట్టండి గూడ్స్ వెహికల్ స్థానంలో 5 రూపాయలు భోజనం పెడతామంటారు. ఎవరు చెప్పారు మీకు 5 రూపాయలు భోజనం అక్కడ పెట్టమని? 5 రూపాయలు భోజనానికి వ్యతిరేకం కాదు, కానీ పార్కింగ్ స్థానాల్లో ఎవరు పెట్టమన్నాడు? కాబట్టి ఈరోజు అడుగడుగునా కూడా పార్కింగ్ స్థలాల్లో అక్రమంగా వీళ్ళు ఇంకేదో చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము, పోలీస్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగము, ఆర్టీఓ అధికారులు చలాన్లు వసూలు చేయడం, ముక్కుపిండి వసూలు చేయడము, ఆర్థికంగా దోపిడీ చేయడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో డ్రైవర్లు బతకలేకపోతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి మేము వెంబడే బేషరతుగా ఆటో అదేవిధంగా ప్రైవేట్ రవాణా సంఘాలతో చర్చలు జరపండి, పిలవండి మీరు అనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ మే 5వ తేదీన చేలో హైదరాబాద్ ప్రోగ్రాం పెట్టినాం. చేలో హైదరాబాద్ కార్యక్రమంలో వేలాది మంది డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా తల్లి రావాల్సిందిగా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఏదైతే మహాధర్నా జరగనుందో ఇంద్రపార్క్ ధర్నా చౌక్లో, ఆ ధర్నా చౌక్లో మేము ఒక హెచ్చరిక చేస్తాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా దిగి రావాలా, ప్రధానంగా రవాణా శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చర్చలకు పిలవాలా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ దిలీపాచారి గారు మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. మాజీ మంత్రి విడుదల రజనీ ప్రెస్ మీట్. రఘురామకృష్ణరాజుపై మందకృష్ణ మాదిగ విమర్శలు. ఈ బులెటిన్ అప్డేట్ మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.